Hello, welcome to Bintu Education Hub. If you are new visitors to our channel, please like and subscribe, share the video. Next 21st question చూడండి. మనకి యారో అనేది రివర్స్ వెళ్తుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. చూడండి, ఫస్ట్ ఫిగర్లో ఇక్కడ ఉంది, సెకండ్ ఇటు వచ్చింది, థర్డ్ ఇటు వచ్చింది, అంటే ఫోర్త్ ఇటు రావాలి, అంతే కదా. సర్కిల్ ఉండి దాంట్లో ఇలా రావాలి. ఈ ఫిగర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఈ 4 ఫిగర్స్లో చెప్పండి. ఇక్కడ సేమ్ ఉంది, సరే నెక్స్ట్ చూద్దాం. ఇది కాదు, రాంగ్, ఆల్రెడీ ఇక్కడ ఉంది ఫస్ట్ వన్, ఇది సెకండ్, ఇది రాంగ్, డైరెక్షన్ అనేది వేరే ఉంది. సో మనకి సేమ్ ఉన్న ఫిగర్ ఏంటిది? ఫస్ట్ వన్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 21st క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 22 క్వశ్చన్. ఓకే, దీంట్లో ఫిగర్ చూడండి, మనకి ఇలా బాక్స్లా ఒకటి ఉంది. నెక్స్ట్ ఫిగర్కి వచ్చేసరికి ఏమైంది? ఒక బాక్స్ పెరిగింది పైన. నెక్స్ట్ ఫిగర్కి వచ్చేసరికి ఏమైంది? ఇంకో బాక్స్ కింద పెరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? నెక్స్ట్ ఫిగర్లో పైన పెరగాలి, అంతే కదా. అంటే ఇట్లా బాక్స్ ఉండి మధ్యలో ఒకటి ఉండి ఇట్లా ఉండాలి, అంటే ఒక్కొక్క బాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మన ఈ ఫిగర్కి వచ్చేసరికి ఇంకోటి ఇంక్రీజ్ అయింది. ఎక్కడైంది? ఫస్ట్ ఒకటి పైన ఒకటి కింద, ఒకటి పైన కింద అనిపిస్తుంది, ఇదేమో పైన అయింది. అంటే సేమ్ ఇదే ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి. ఈ 4 ఫిగర్స్లో ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4 బాక్సెస్ ఉంటాయి చూడండి. 1 2 3 4 అండ్ సేమ్ ఫిగర్ ఇక్కడ సేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమో అన్నీ సేమ్ సైజ్ ఉంది, అయితే కాదు, ఇది రివర్స్లో ఉంది, ఇది టోటల్ అప్ ఉంది, సో ఇది కూడా కాదు. అంటే ఫస్ట్ వన్ అనేది సేమ్ కనిపిస్తుంది మనకి, అంతే కదా. ఈ ఫిగర్ సేమ్ ఉందా లేదా చూడండి. ఫస్ట్ వన్ ఆన్సర్. ఒక్కొక్క బాక్స్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 23 క్వశ్చన్. దీంట్లో ఏంటి? ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా ఉంది, సర్కిల్స్ వచ్చాయి, సరేనా. ఇక్కడ ఏమో ఫ్లాట్గా ఉంది, స్ట్రైట్గా ఉంది, అంటే మనకి ఏంటి సర్కిల్ చూడండి. ఇక్కడ ఏమో ఇలా వచ్చింది, నెక్స్ట్ ఫిగర్కి ఇలా, అంటే ఇది క్లాక్ వైజ్ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిగర్ ఇక్కడ ఇలా అయింది, నెక్స్ట్ ఫిగర్కి ఇలా రావాలి. ఓకే, సేమ్ ఇక్కడ సర్కిల్ ఉండి ట్రయాంగిల్ ఉండేది చూడండి. ఏ ఫిగర్ చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ పైన సర్కిల్ ఉంది, సో ఇది కాదు. ఇదేమో ఆపోజిట్లో సర్కిల్ ఉంది, సో ఇది కాదు. ఇది సేమ్ ఉంది. నెక్స్ట్ ఏమో 3 సర్కిల్స్ ఉన్నాయి, అది డైరెక్షన్ వేరే ఉంది. సో ఆన్సర్ 3 అనేది ఆప్షన్ 3 ఆన్సర్. ఓకే, 23 ఈజ్ ఆప్షన్ 3. చూడండి, 2 ఫిగర్స్ సేమే ఉన్నాయి. ఓకే, 24th ఫిగర్. ఈ ఫిగర్ చూడండి, ఒక బాయ్ ఉన్నాడు, సో ఈయన సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నాడు. ఓకే, దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఏముంది? కొంచెం ఇట్లా వంగి కూర్చున్నాడు కర్వ్లో. ఈ నెక్స్ట్ ఫిగర్లో కొంచెం స్ట్రైట్ అయ్యాడు, తర్వాత దాంట్లో మొత్తం స్ట్రైట్ అయ్యాడు. ఓకే, స్ట్రైట్ అయ్యాడు, మళ్ళీ కొంచెం బెండ్ అయ్యాడు. ఓకే, ఈ ఫిగర్ చూడండి. ఈ ఫిగర్ చూస్తే టోటలీ ఈ పొజిషన్ అనేది ఈ ఫిగర్కి మ్యాచింగ్ లేదు, సో ఇది కాదు. ఇది కొంచెం సేమ్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ ఫిగర్ గర్ల్ది ఉంది, సో ఇది కాదు. నెక్స్ట్ ఈ బాయ్ అనేది ఆపోజిట్ దాంట్లో చూస్తున్నాడు, సో ఇది కాదు. అంటే మిగిలింది ఏంటిది? 2, అంటే స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ ఇట్లా బెండ్ అవుతున్నాడు, సో ఇది సేమ్ ఉంది ఫిగర్ అనేది. సో మనకి ఏంటిది? ఆప్షన్ 2 అనేది ఆన్సర్. ఓకే, సెకండ్ ఆప్షన్. 24th ఇస్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? స్క్వేర్ అండ్ సర్కిల్ అనేది ఉన్నాయి. ఓకే, అన్ని ఫిగర్లో డైరెక్షన్ మారుతున్నాయి. ఎలా మారుతున్నాయో చూద్దాం. మనకి స్క్వేర్ ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, అంటే మనకి ఇదేం అర్థమవుతుంది? అంటే యాంటీ చూడండి, స్క్వేర్ అనేది ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, అంటే ఏంటిది? ఒక 1 స్టెప్ అనేది ఫార్వర్డ్ అయింది. ఓకే, మనం అప్పుడు చూసుకున్నాం కదా దాంట్లో టాపిక్లో, అలా 1 స్టెప్ ఫార్వర్డ్ అయింది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ సర్కిల్ ఉంది. సర్కిల్ మనకి ఇక్కడ నుంచి ఇటే మూవ్ అయింది, అంటే సగమే మూవ్ అయింది, అంటే అంటే సగం 1/2. ఓకే, ఇదేమో ఫుల్గా స్టెప్ మూవ్ అయింది, ఇది హాఫ్ మూవ్ అయింది. అంటే ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో 1 స్టెప్ తీసుకోవాలి. 1 స్టెప్ అంటే ఇక్కడికి వస్తుంది, ఇది హాఫ్ అంటే ఇక్కడికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు 1 అన్నాం అనుకో, స్క్వేర్ వచ్చేసి 1 స్టెప్ ఇక్కడికి వస్తుంది. ఓకే, హాఫ్ అనుకో, ఇది ఇక్కడికి మాత్రమే వస్తుంది. అంటే సర్కిల్ స్క్వేర్ ఇలా ఉండాలి. ఓకే, డయాగ్రామ్ చూడండి. సర్కిల్ అండ్ స్క్వేర్ ఇది కాదు, ఇది పొజిషన్ ఇక్కడ ఉంది కదా, ఇది కాదు, ఇది కూడా కాదు, పొజిషన్ వేరే ఉంది, ఇది పొజిషన్ మారింది, ఇది సేమ్ ఉంది చూడండి. ఓకే, స్క్వేర్ సర్కిల్ స్క్వేర్ అనేది పక్కపక్కన ఉన్నాయి. ఓకే, ఆప్షన్ 4 ఆన్సర్ ఏంటి? మనకి 4th ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్ 26లో ఏముంది, ఇక్కడ అన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, అంటే దాన్ని ఏం చేంజెస్ చేయరాదు. ఇక్కడ అన్ని డయాగ్రామ్ వచ్చేసి డిఫరెంట్ ఉన్నాయి, అంటే మనకి ఆప్షన్స్ వస్తే కూడా కాదు. అయితే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం లైన్స్ అనేది. అప్పుడు చూసాం కదా సైడ్స్ లెంత్ ఉన్నాయి 1 2 3. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి 3 ఉన్నాయి. ఎన్ని లైన్స్? 3 లైన్స్. నెక్స్ట్ 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. అంటే మనకి ఏం కావాలి, 6 లైన్స్ కావాలి. 6 లైన్స్ ఉండి బదులు ప్లస్ కావాలి. ఇది కౌంట్ చేద్దాం 1 2 3 4. సో ఇది కాదు. 1 2 3 4 5 కాదు, మనకు 6 కావాలి. 1 2 3 4 5 6, ఇది 6 ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం 1 2 3 4 5. సో ఇది కూడా కాదు. ఓకే, మనకి ఆన్సర్ ఏంటిది? థర్డ్ వన్ ఏంటి? థర్డ్ ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 27 ఏముంది, ఇక్కడ 2 స్ట్రేట్ లైన్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉన్నాయి దానికి అటాచ్గా. ఫస్ట్ ఇది ఇటు ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సర్కిల్ వచ్చేసి క్లాక్ వైజ్ వెళ్తుంది చూడండి, ఇటు వచ్చాయి. నెక్స్ట్ ఇటు వచ్చింది, అంటే ఇప్పుడు మనకి ఇటువైపు రావాలి. ఇటు 2 సర్కిల్స్ ఉండి ఇలా ఉండాలి. ఓకే, ఇలా చూడండి. ఈ ఫిగర్ ఎక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. ఇది కాదు, ఇది ఆల్రెడీ ఉంది. ఇది కాదు, అయిపోయింది. ఇది చూడండి సేమ్ కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ ఈ ఫిగర్, సో ఇది కాదు. అంటే మనకు ఆప్షన్ 3 అనేది సేమ్ కనిపిస్తుంది. సో ఆన్సర్ ఏంటిది? థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 28 క్వశ్చన్. ఇక్కడ మనకి సర్కిల్, ట్రయాంగిల్ ఇలా ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి 0 సర్కిల్ నెక్స్ట్ దాంట్లో ఎటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. అంటే ఇది క్లాక్ వైజ్ వెళ్తుందని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇటు నుంచి సర్కిల్ ఇటు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇటు నుంచి ఇటు రావాలి. అంటే ఇటువైపు సర్కిల్ ఉన్న ఫిగర్స్ చూడండి, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఈ 2 లేవు, సో క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ సర్కిల్ వెనక ఏముంది? y. ఓకే, నెక్స్ట్ దీంట్లో మన ఈ రెండిట్లో మనం ఏం చూడాలి? ఈ 2 సేమ్ ఉంది, కానీ ఇప్పుడు లోపల అబ్జర్వ్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, ఇంటూ రావాలి. సో ఇంటూ ఉందా? ఇది లేదు, ప్లస్ ఉంది. సో ఇది కాదు, ఇది ఇంటూ ఉంది. అంటే థర్డ్ వన్ మనకి సేమ్ ఉన్న ఫిగర్ ఏంటిది? ఆప్షన్ 3. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఇక్కడ ఏముంది? ప్లస్ ఇంటూ ఉంది. నెక్స్ట్ ఫిగర్లో ప్లస్ ఇక్కడ ఉంది. అంటే మనకి ఏం అర్థం అవుతుంది? క్లాక్ వైజ్ వెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే 1 స్టెప్ ఫార్వర్డ్ అయింది. ఓకే, 1 స్టెప్ ముందుకెళ్ళింది. నెక్స్ట్ ఇంటూ కూడా 1 స్టెప్ ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, ముందుకెళ్ళింది. అంటే నెక్స్ట్ ఫిగర్ ఉంది. ఇప్పుడు ఇది 1 స్టెప్ ముందుకెళ్తే ఇటు వచ్చింది, ఇది ముందుకెళ్తే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫిగర్లో ఏం రావాలి? ఈ స్టెప్ ఇక్కడ ముందుకు రావాలి, ఇటు వస్తుంది. నెక్స్ట్ ఇది ఇటు వెళ్ళాలి, అంటే ఇంటూ ప్లస్ ఎక్కడ ఉంచండి, ఇది పక్కన ఉంది. సో ఇది కాదు. ఇంటూ ప్లస్ ఇది సేమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా కాదు, పక్కన ఉంది. ఇది ప్లస్ ఉంది కానీ ఇది హాఫ్ మధ్యలో ఉంది. సో ఇది కూడా కాదు. అంటే మనకి సేమ్ ఆన్సర్, సేమ్ ఉన్న ఫిగర్ ఏంటిది చెప్పండి? సెకండ్ వన్. ఓకే, ఇది ఫిగర్ సేమ్ ఉంది చూడండి. ఆప్షన్ ఈజ్ 2. ఆన్సర్ ఏంటిది? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 30th క్వశ్చన్. ఇక్కడ ఏముంది? హాఫ్ సెమీ సర్కిల్ ఉంది. ఓకే, సెమీ సర్కిల్ కూడా హాఫ్ ఉంది. పైన చూస్తే మనకి ఏముంది? ఇక్కడ పిన్ లాగా ఒకటి ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. మనకి ఏమేమి అనిపిస్తుంది? 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2. అంటే ప్రతి దానికి 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక మనకు ఇక్కడ కూడా 2 ఇంక్రీజ్ కావాలి కదా. అంటే 5 + 2 ఎంత? 7. ఇప్పుడు 7 ఉన్నది చూడండి మనకి. 1 2 3 4 5. ఇది కాదు. 1 2 3 4 కాదు. 1 2 3 4 5 6 7 ఉంది. నెక్స్ట్ చూద్దాం. 1 2 3 4 5 కాదు. అంటే ఆప్షన్ 3 అనేది ఆన్సర్. అర్థమైందా? ప్రతి ఫిగర్కి 2 అనేది పెరుగుతున్నాయి. సో ఇక్కడ కూడా పెరగాలి. అంటే 7. ఇక్కడ మనకి 5 + 2 ఎంత? 7 ఉండాలి పిన్స్. సో ఆన్సర్ ఏంటిది? థర్డ్ వన్. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 31 క్వశ్చన్. ఇక్కడ ఏముంది? స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ ఏమనిపిస్తుంది? ఇక్కడ నుంచి నెక్స్ట్ చూస్తే ఇటు వచ్చింది ఇంత డిస్టెన్స్లో. అంటే మనకి ఇది 90 degrees మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఫిగర్స్ అన్నీ 90 degrees మూవ్ అవుతున్నాయి. అయితే మళ్ళీ దాంట్లో ఇంకో అబ్జర్వ్ చేయాలి. మన షేడెడ్ ఏమో ఫస్ట్ దానికి ట్రయాంగిల్కి ఇచ్చాడు, సెకండ్ సర్కిల్కి వచ్చింది, థర్డ్
స్క్వేర్కి వస్తుంది, ఫోర్త్ మళ్ళీ ట్రయాంగిల్కి వస్తుంది. ఓకే, అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు 90 డిగ్రీస్ కాబట్టి ఇది వచ్చేసింది. నెక్స్ట్ 90 డిగ్రీస్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 90 డిగ్రీస్ అంటే ఇక్కడ రావాలి మధ్యలో. ఓకే, మధ్యలో రావాలి. అర్థమైందా? మళ్ళీ ఇలా డిఫరెన్స్ ఏంటిది, ఇక్కడ షేడెడ్ చూసామా, ఇక్కడ ట్రయాంగిల్కి వచ్చింది, ఇక్కడ సర్కిల్కి వచ్చింది, ఇక్కడ స్క్వేర్కి వచ్చింది. మళ్ళీ ట్రయాంగిల్కి రావాలి షేడ్ అనేది. ఫుల్ షేడ్ ఉన్న ట్రయాంగిల్ చూడండి ఒకసారి, ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. స్క్వేర్ ఇది ఇది ఉంది కానీ ఇది రివర్స్ ఉంది దీనికి. సో ఇది కాదు, ఇది మనకి షేడెడ్ అనేది ట్రయాంగిల్కి ఉండాలి. ఇది కాదు, దీనికి కూడా లేదు. సో దీనికి ఉంది. మళ్ళీ చూడండి ఫిగర్స్ కూడా సేమ్ ఉంది, స్క్వేర్, సర్కిల్స్, ట్రయాంగిల్. అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ మనకి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 32 క్వశ్చన్. ఈ ఫిగర్ చూసాను, ఇక్కడ ఏముంది, ఒక షేడ్ ట్రయాంగిల్ ఇట్లా ఉంది, నెక్స్ట్ ఇంటూ ఉంది. నెక్స్ట్ ఫిగర్లో ఏమైంది, ఇది ఇటు వచ్చింది, ఇది ఇటు వెళ్ళింది. అంటే ఇది ఇంటూ వచ్చేసి క్లాక్ వైజ్ వెళ్తుంది, ఇది షేడెడ్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ షేడెడ్ చూసుకుందాం. ఇది ఇటు వచ్చింది, నెక్స్ట్ ఇది పక్కన వచ్చింది, నెక్స్ట్ దానికి ఇక్కడ వచ్చింది, అంటే నెక్స్ట్ దీనికి రావాలి. ఓకే, ఫిగర్ డ్రా చేద్దాం. నెక్స్ట్ ఫిగర్ ఇటు వచ్చింది కదా, నెక్స్ట్ ఇటు రావాలి, అంటే ఇక్కడ. ఓకే, ఈ షేడ్ రావాలి. నెక్స్ట్ ఇంటూ చూద్దాం. ఓకే, ఇంటూ. ఇప్పుడు ఇదేమో క్లాక్ వైజ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇటు వచ్చింది, నెక్స్ట్ దానికి ఇటు రావాలి, వచ్చింది, నెక్స్ట్ ఇటువైపు రావాలి, అంటే ఇక్కడ. ఓకే, ఇంటూ. ఈ ఫిగర్ ఎక్కడ నుంచి చూడండి, సేమ్ ఉందా లేదు చూడండి, ఇది సేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డిఫరెంట్, ఇది డిఫరెంట్, అంటే మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 33. ఓకే, ఇది చూడండి, ఈ ఫిగర్ యారో నెక్స్ట్ ఇటు వెళ్తుంది, అంటే ఇది క్లాక్ వైజ్ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇటు నుంచి ఇటు వెళ్ళింది, నెక్స్ట్ ఇటు నుంచి ఇటు వెళ్ళింది, నెక్స్ట్ ఇటు నుంచి ఈ డైరెక్షన్ రావాలి. ఓకే, ఇది కాదు, అంటే చూసుకోవాలి. 45 డిగ్రీ, 90 డిగ్రీ, 135లో యాంగిల్లో చేంజ్ అవుతుంది. సో మనకి ఇది స్ట్రేట్గా ఉంది కాదు, దీని తర్వాత ఇది కాదు. ఓకే, ఇది కాదు, ఇది సేమ్. నెక్స్ట్ వెళ్ళేది ఏంటి, 135 డిగ్రీలో వెళ్తుంది. ఓకే, చూడండి ఆన్సర్, ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. ఆన్సర్ ఈజ్ 4th వన్. నెక్స్ట్ 34. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, నెక్స్ట్ ఇదేమో ఎంటీ బాక్స్, ఇది షేడెడ్ బాక్స్ వచ్చిందా. నెక్స్ట్ ఇంకో బాక్స్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఎంటీ బాక్స్, మళ్ళీ ఇంకో షేడెడ్ బాక్స్ రావాలి, అంటే ఒక స్టెప్ వైజ్ వెళ్తుంది. ఓకే, అంటే మనకి ఏమొస్తుంది, ఇలా వచ్చి ఇలా వచ్చినప్పుడు ఇంకొకటి ఇక్కడ షేడెడ్ బాక్స్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ మనకి ఒకటి ఇదే ఫిగర్ షేడెడ్ బాక్స్ రావాలి. ఇది ఫిల్ చూడండి ఎక్కడుందో ఈ ఫిగర్, ఇక్కడ ఉంది కానీ ఇది పొజిషన్ వేరే ఉంది. మనకు స్టెప్ వైజ్ రావాలి, ఇలా స్టెప్ వైజ్. ఓకే, ఇక్కడ స్టెప్ వైజ్ ఉంది, సేమే ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఉంది కానీ ఇంకో స్టెప్ ఎక్స్ట్రా ఉంది, అంటే మనకి దీని నెక్స్ట్ ఫిగర్ వచ్చేది అనమాట. ఇది కాదు, ఈ రెండు సేమే ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే మనకి ఆప్షన్ 2 ఆన్సర్. ఓకే, సేమ్ ఏముంది, ఇది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 35th క్వశ్చన్. ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు, దాంట్లో లైన్స్ ఉన్నాయి, పాయింట్ ఉంది. ఈ పాయింట్ నెక్స్ట్ ఏమైంది, ఇమీడియట్ పక్కనకే వెళ్ళింది, అంటే ఇది క్లాక్ వైజ్ వెళ్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది, మనం ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి ఇమీడియట్ పక్కనే వెళ్ళింది, కానీ మళ్ళీ నెక్స్ట్ దానికి ఏమైంది, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఓకే, గ్యాప్ ఇచ్చాడు, అంటే ఇక్కడ మీకు 1 గ్యాప్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫిగర్కి ఏమైంది, ఇక్కడికి వెళ్ళింది కదా, నెక్స్ట్ ఫిగర్కి మనకి ఏం కావాలి, ఇక్కడ 1 గ్యాప్ ఉంటే ఇక్కడ 2 గ్యాప్స్ కావాలి. ఓకే, అంతే కదా, ఇక్కడ 1 గ్యాప్, ఇక్కడ 2 గ్యాప్. 2 గ్యాప్ అంటే మనకి ఏంటిది, ఇక్కడ కాకుండా ఇక్కడ రావాలి. ఓకే, చూడండి సర్కిల్లో ఇటువైపు వచ్చేది ఇక్కడ రావాలి, ఈ షేప్లో. ఎక్కడ ఉంది చూడండి ఫిగర్, ఫస్ట్ వన్ చూడండి, ఇదే పొజిషన్లో ఉందా, ఇదే పొజిషన్ ఉంది కదా. ఓకే, మిగతా అన్నీ చేంజ్ వేరే పొజిషన్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ 1 2 నెక్స్ట్ వచ్చేసి 3 గ్యాప్స్, అలా పెంచుకుంటూ వెళ్తుంది. మనకు కావాల్సిన 2 గ్యాప్స్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 36. 36లో ఏముంది, ఇది ఒక ఫిగర్ ఇచ్చాడు.
ఓకే, ఇక్కడ లైన్ లాగా ఇక్కడ ట్రయాంగిల్ ఆఫ్ లాగా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం క్లోజ్ అయింది. ఓకే, సైడ్కి లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ దాంట్లో కింద మనకి ఇలా చిన్న లైన్స్ సపోర్టెడ్ లైన్స్ ఇచ్చారు. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, ఇదే ఫిగరు. ఓకే, సపోర్టెడ్ లైన్స్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇంప్రూవ్ ఏముంది ఫస్ట్ చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో ఇది ఉంది పైన లైన్స్ కరెక్టే, కానీ ఇక్కడ కింద ఆల్రెడీ మనకి ఇది ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉంది, కానీ ఇది లేదు, దీంట్లో లేదు. సో ఇది కాదు, ఇది చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి షేప్ అనేది డిఫరెంట్గా ఉంది, అది కాదు. ఇది కూడా కాదు, మనకి డిఫరెంట్గా ఉంది. మిగిలింది ఏంటిది, ఆప్షన్ 2. ఆప్షన్ 2 చూడండి ఒకసారి, మనకి ఇదే డయాగ్రామ్ ఉంది ప్లస్ పైన మళ్ళీ ఇవి యాడ్ అయ్యాయి. ఓకే, సో ఆప్షన్ ఈజ్ 2. ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 37. ఇలా డైస్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ పైన చూస్తే 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 1 తర్వాత ఏముంది, ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 తర్వాత 3 ఉంది, ఇక్కడ 3 తర్వాత 4 ఉంది. అంటే ఇక్కడ మనకి ఏం రావాలి, 2 కదా, ఇక్కడ నెక్స్ట్ 3 రావాలి. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 కదా, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 కదా, ఇక్కడ 5 వస్తుంది. అంటే మన నెక్స్ట్ ఫిగర్లో ఏం రావాలి, ఇక్కడ 4 రావాలి, ఇక్కడ 4 కదా, 5 వస్తుంది, ఇక్కడ 6 రావాలి. చూడండి పైన 4 ఉంది, ఇక్కడ ఉంది 1, ఇదే ఉంది, ఇది కాదు, 6 కాదు, 5 కాదు, 3 కాదు, అంటే 4. చూడండి పైన 4 వచ్చింది, సైడ్కి 6 వచ్చింది, ఇటు సైడ్స్ 5 వచ్చింది, అంటే ఇదే అనమాట. ఓకే, అర్థమైందా? మనం నార్మల్గా ఫాస్ట్గా ఇది కూడా చూసుకోవచ్చు, 1 2 3 నెక్స్ట్ 4 అట్లా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ అట్లా 2 ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఇంకోటి కూడా తీసుకోవాలి ఆల్టర్నేట్గా, 2 3 4 నెక్స్ట్ 5 3 4 5 6 అట్లా అనమాట. మనకి ఏముంది ఇప్పుడు, ఆప్షన్ 2 ఆన్సర్. ఓకే, ఇవన్నిట్లో సాటిస్ఫైడ్ అవుతుంది, దీనికి దీనికి దీనికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 38. చూడగానే చెప్పచ్చు, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, చిన్న స్క్వేర్స్ 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ 5 రావాలి. ఓకే, 5 డాట్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. ఇది ఓకే, నెక్స్ట్ చూద్దాం. 1 2 3 4 5, ఇది 5 ఉంది, కానీ మనం ఇక్కడ పొజిషన్స్ కూడా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏముంది, ఆపోజిట్ పొజిషన్లో ఉంది స్ట్రైట్గా బాక్స్. నెక్స్ట్ మనకి ఇలా వచ్చి వెళ్తుంది. ఓకే, వెయిట్, మనకి ఒక్కొక్క డిజైన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది చూసుకుంటే ఏముంది, డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇది కాదు, ఇది ఉంది ఆల్రెడీ, ఇక్కడ మనకి 4 ఇక్కడ ఉంది, ఇక్కడ మాత్రం ఇది కిందికి వచ్చింది. సో ఇది కాదు, ఇది స్ట్రైట్గా ఉంది. సో ఇది కాదు. మన ఆప్షన్ వైజ్ చూసుకుంటే ఏముంది, మనకి 5 అనేది ఇది కరెక్ట్గా ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఓకే, 39th క్వశ్చన్. ఇక్కడ మనకి ఏముంది, ఈ షేప్ అనేది నెక్స్ట్ ఇలా వెళ్ళింది, అంటే ఆపోజిట్, అంటే యాంటీ క్లాక్ వైజ్ కదా, యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళింది కదా, అంటే ఇది ఇటు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇటు వచ్చింది, నెక్స్ట్ ఇటువైపు రావాలి, టోటల్ ఇది రివర్స్ ఇట్లా తిరగాలి. ఓకే, అంటే ఇట్లా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇంకా చేంజెస్ ఏమున్నాయి, ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇంటూ అండ్ మధ్యలో సర్కిల్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ఇంటూ ఉంది, అంటే నెక్స్ట్ ఇంటూ సర్కిల్ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, సర్కిల్ అండ్ ఇంటూ రావాలి. ఓకే, చూడండి ఆ ఫిగర్ ఎక్కడ ఉందో, ఇది ఉంది కానీ ఇది రివర్స్లో ఉంది. సో ఇది సేమ్ ఉంది. నెక్స్ట్ చూద్దాం, ఇది ఉంది కానీ ఇంటూ ఉంది, ఇక్కడ మనకి సర్కిల్ కావాలి. సో ఇది కాదు, ఇది డిఫరెంట్. అంటే మనకి సేమ్ ఉన్న ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ 2 అనేది సేమ్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ 40 క్వశ్చన్. ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఇచ్చాడు, ఇక్కడ మనకు షేడెడ్ వచ్చింది. ఓకే, ఇది ఏమైంది, ఇది సెకండ్ ఫిగర్కి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చింది, అంటే మధ్యలో 2 గ్యాప్ ఉంది. ఓకే, ఎంత ఉంది గ్యాప్ అనేది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే 2 గ్యాప్ ఉంది. ఓకే, మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే మధ్యలో ఎంత ఉంది, ఇది కూడా 2 గ్యాప్ ఉంది. అంటే మనకి నెక్స్ట్ ఫిగర్ కూడా 2 గ్యాప్ ఉండాలి. అంటే ఇది ఇక్కడ ఉంది కదా మధ్యలో, ఈ 2 కాకుండా ఇక్కడ షేడ్ రావాలి. ఓకే, ఇక్కడ షేడ్ వచ్చేది ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి. ఓకే, ఇది సేమే ఉంది. నెక్స్ట్ చూద్దాం, ఇది ఇక్కడ ఉంది. సో ఇది కాదు, ఇది ఇటు వచ్చింది, ఇది కూడా కాదు, ఇది ఆల్రెడీ ఇటు వైపు అయిపోయింది, కాదు. అంటే ఫస్ట్ 1 ఈజ్ సేమ్ ఉంది. ఆన్సర్ 1, ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఓకే, 2 గ్యాప్ డిఫరెన్స్ వస్తుంది అన్నిట్లో. సో అది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 41 క్వశ్చన్. ఇక్కడ ఒకటి షేప్ లాగా ఇచ్చాడు. ఓకే,
నెక్స్ట్ దాంట్లో వెళ్ళేసరికి ఏమైంది, ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, కానీ ఇక్కడ మనకి సగం షేడ్ అనేది కట్ అయిపోయింది, అంటే ఆఫ్ అయిపోయింది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఇది మళ్ళీ ఇంకో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది, కానీ ఇక్కడ ఆఫ్ కట్ అయింది, ఇక్కడ ఫుల్ కట్ అవుతుంది. ఓకే, అంటే మీకు ఏం అర్థమవుతుంది, మళ్ళీ ఇది రొటేట్ అవుతుంది, కానీ ఇక్కడ మనకి ఈ లైన్ అనేది ఇక్కడ ఇది ఉండదు, అంటే ఇది ఆఫ్ కట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. అర్థమైందా, ఈ ఫిగర్లో ఇది కట్ అయిపోతుంది. సో మనకేముంది, ఓన్లీ ఇలా తిరుగుతుంది. ఓకే, ఈ ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి, సేమే ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇది కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇక్కడ ఉన్న ఫిగర్ ఇది కాదు, ఇది ఫుల్గా అని చెప్పాను. ఇది 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 సేమే డైరెక్షన్, ఇది కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఓకే, చూసుకోండి ఒకసారి. జస్ట్ ఆఫ్ అనేది కట్ అయిపోతుంది మనకి, ఆఫ్ అలా అని రొటేట్ అవ్వకుండా క్లాక్ వైజ్ వెళ్ళకుండా కట్ అవుతుంది. ఓకే, అంటే ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 42 క్వశ్చన్. ఈ ఫిగర్లో యారోస్ చూడండి ఒకసారి, ఇదొకటి 3 ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, ఇదేమో దీంట్లో ఇలా ఉంది. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి రివర్స్ అయింది, ఫిగర్ రివర్స్ అయింది. మళ్ళీ ఇల్లోకి వచ్చేసరికి సేమ్, ఈ ఫస్ట్ ఫిగర్ అండి, ఇది కూడా రివర్స్ అయింది. అంటే మనకి దీంట్లో రివర్స్గా కనిపించాలి, అంటే మనకి ఇక్కడ ఇది ఉంది కదా యారో, ఇటువైపు ఉండాలి. ఓకే, ఈ యారో అటు ఉండాలి. ఉన్న ఫిగర్స్ చూడండి, మళ్ళీ ఇది ఇటు ఉండాలి, అంటే సేమ్ ఈ ఫిగర్లో చూడండి ఒకసారి, ఈ యారో ఇటు ఉన్నది, ఇది లేదు. సో ఇది కాదు, ఇది లేదు, ఇది ఉంది, కానీ మనకి ఈ యారో కూడా ఇటువైపు తిరిగి ఉండాలి. సో ఇది కాదు. అంటే 4th వన్ చూడండి, ఈ 2 యారో రివర్స్ ఉన్నాయా, నెక్స్ట్ ఈ 2 రివర్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. ఓకే, 4th వన్ ఆప్షన్. నెక్స్ట్ 43 క్వశ్చన్. ఇక్కడ ఏముంది, ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ అండ్ సర్కిల్ ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది, ట్రయాంగిల్, సర్కిల్, ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ చేంజ్ అయింది రివర్స్లో. ఓకే, కానీ ఈ ట్రయాంగిల్ స్క్వేర్ అనేది కాలేదు, అంటే ఫస్ట్ ఫిగర్ చేంజ్ అయింది. నెక్స్ట్ దాంట్లో ఈ స్క్వేర్ ఇంకా సర్కిల్ ఇంకా ఇది ట్రయాంగిల్ చేంజ్ కాలేదు, కానీ స్క్వేర్ ట్రయాంగిల్ చేంజ్ అయింది రివర్స్లో. ఓకే, అంటే ఇదిలో ఇది చేంజ్ అయినప్పుడు ఇది చేంజ్ అయింది, అంటే నెక్స్ట్ దాంట్లో ఏం చేయాలి, ఇది చేంజ్ అవ్వాలి, అంటే ఇక్కడ ట్రయాంగిల్ రావాలి, ఇక్కడ స్క్వేర్ రావాలి. ఈ ఫిగర్ ఇలానే ఉంటుంది. ఓకే, ఇది ఇలానే ఉంటుంది, అర్థమవుతుందా. నెక్స్ట్ మనం మధ్యలో కూడా చూసుకోవాలి, ఇది డైరెక్షన్ ఇలా ఉన్నప్పుడు ఇది చేంజ్ అయిందా, ఇప్పుడు దీంట్లో ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇలా రావాలి, అంటే ఇటు షేడ్ రావాలి. ఓకే, చూడండి స్క్వేర్ ఇక్కడ ఉంది ఆప్షన్ చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ మనకి రివర్స్లో ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకి స్క్వేర్ ఉండాలి, ట్రయాంగిల్ ఉండాలి, స్క్వేర్ ఉండాలి. ట్రయాంగిల్, స్క్వేర్, దీంట్లో 2 ఉన్నాయి, ఈ 2 కాదు, క్యాన్సిల్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇది ఇలా ఉందా. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మనకి షేడ్ చూసుకుందాం. ఇది ఇటువైపు ఉంది కదా, అంటే ఇది నెక్స్ట్ దానికి ఈ 2 ఫిల్ అవుతాయి. ఓకే, అంటే ఈ 2 ఫిల్ అయ్యేది ఇది ఉందా, కాదు, సేమ్ ఉంది కదా, ఇది కాదు, ఇది నెక్స్ట్ దానికి ఇది ఫిల్ అవుతుంది కాబట్టి సేమ్, అంటే ఆప్షన్ 2 అనేది మనకి సేమ్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. చూడండి ఒకసారి, ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది, దీనికి చేంజ్ అవుతూ ఉంటుంది. 44 ఇంకా చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది, నెక్స్ట్ 2 లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ 3 లైన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ 1 2 3 నెక్స్ట్ 4 ఉండాలి. 4 లైన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది ఉంది కానీ ఇది స్ట్రైట్గా లేదు. ఓకే, ఇది రాంగ్, అంటే ఇది మనకి 1 2 3 4 ఈ 4 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. సో ఇది కాదు, అంటే ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్. ఓకే, 4 లైన్స్ ఉండాలి సేమ్ పొజిషన్లో. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఇది ఆల్రెడీ క్వశ్చన్ ఇప్పుడు చూడండి. 45 ఇక్కడ ఏముంది, 2 లైన్స్ ఉన్నాయి, 1 2, ఇక్కడ ఏమున్నాయి 1 2 3. ఓకే, ఇక్కడ ఏమో 1 2 3 4, నెక్స్ట్ ఏం రావాలి, 5 రావాలి. 5 ఉన్న చూడండి, ఇది ఉంది కానీ ఇట్లా పైకి ఉండదు కదా, డయాగ్రామ్ కరెక్ట్ ఉండాలి. ఇది కాదు, ఇది 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఇది కూడా కాదు, 1 2 3 4 5 ఉన్నాయి, అంటే 5 ఉన్నాయి కాబట్టి ఇదే డయాగ్రామ్. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. ఓకే, 46 క్వశ్చన్. ఇక్కడ ఏముంది, అన్ని రెక్టాంగిల్స్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ పైన చేంజ్ అయ్యింది, ఇక్కడ 1 ఉంది లైన్ అనేది, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి, 1 2 3. ఓకే, నెక్స్ట్ 4 కావాలి, అంతే కదా. చూడండి బాక్సెస్ సేమే ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, అంటే ఇది సేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం,
ఇక్కడ సైజెస్ డిఫరెంట్ ఉన్నాయి, సో ఇది కాదు. షేప్ ఇది కూడా కాదు, సేమ్ లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 3 ఉన్నాయి, ఇక్కడ బాక్స్ వచ్చేసి 4 రావాలి. చూడండి 1 2 3 4 అంటే ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఓకే. 47 ఇక్కడ ఏముంది? ఎంటీ సర్కిల్ ఉంది, షేడెడ్ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ మనకి వచ్చేసరికి ఏమైంది? ఇది ఆపోజిట్ అయింది. ఓకే, ఇది ఇటు వచ్చింది, ఇది అటు వచ్చింది. ఓకే, ఇక్కడ ఆపోజిట్ వచ్చిందా దీనికి? నెక్స్ట్ ఫిగర్ చూద్దాం. ఇక్కడ సర్కిల్ ఎంటీ ఉంది, ఇక్కడ షేడ్ అంటే దీనికి ఆపోజిట్ రావాలి. అంటే ఇక్కడ షేడెడ్ రావాలి, ఇక్కడ ఎంటీ రావాలి. ఓకే, ఇలా రావాలి ఎంటీ. చూడండి షేడెడ్ ఉంది, ఎంటీ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ షేడ్ ఉందా? లేదు. సో ఇది కాదు. ఇది ఆపోజిట్ ఉంది, కాదు. ఇది చూడండి, ఇది సేమ్ ఉంది. నెక్స్ట్ ఇది కాదు. అంటే ఇక్కడ షేడ్ ఉండాలి, ఇక్కడ ఎంటీ ఉండాలి. అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్. ఇది దీనికి ఆపోజిట్ అయితే దీనికి ఆపోజిట్స్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 48 క్వశ్చన్. ఇక్కడ ఏమున్నాయి? అన్ని సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ 9 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 9 సర్కిల్స్ ఉన్నాయి. కౌంట్ చేస్తారా? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక తక్కువ అయిపోయింది, డిగ్రీస్ అవుతున్నాయి. ఓకే, డిగ్రీస్ అవ్వకుండా వెళ్తున్నాయి. అంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. నెక్స్ట్ 7 ఉండాలి. 1 2 3 4 5 6 7 డిగ్రీస్ అవ్వకుంటూ కూడా ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 6 ఉండాలి. అంటే ఒక డిగ్రీస్ ఆఫ్ 6 కదా. అంటే ఎట్లా? 1 2 3 4 5 6 ఇలా సీరియల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాము ఆప్షన్స్. 1 2 3 4 5 6 ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 8 ఉన్నాయి. సో ఇది కాదు. 3 ఉన్నాయి, కాదు. ఇది 7 ఉన్నాయి, కాదు. 6 ఉన్నాయి, ఇదే. మళ్ళీ ఒక సిస్టమేటిక్ వేలో ఉండాలి. సో ఇదే ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 49 క్వశ్చన్. ఇక్కడ ఏముంది? ఎల్ ఉంది, ఎన్ ఉంది, పి ఉంది. అంటే ఏమనిపిస్తుంది? ఇక తర్వాత ఎల్ తర్వాత ఏమొస్తుంది? ఎం వస్తుంది కదా. ఓకే, ఒక నిమిషం. ఎల్ తర్వాత ఏమొస్తుంది? ఎం. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? 1 డిఫరెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ తర్వాత ఏమొస్తుంది? ఓ. ఇక్కడ కూడా మనకి 1 డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ కూడా అంతే. పి తర్వాత క్యూ తర్వాత ఆర్. ఓకే, మనకి ఆర్ రావాలి. ఆర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆర్ రావాలి. ఆప్షన్ 2. ఓకే, జస్ట్ 1 డిఫరెన్స్ ఉంది అంతే. దీనికి 1 ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్. ఓకే, ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ 50th క్వశ్చన్. ఇక్కడ ఏముంది? ఒక్కొక్క షేప్ ఇచ్చాడు. ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్. ఓకే, ఇట్లా ఇచ్చాడు. అంటే మనకి ఏమవుతుంది? నెక్స్ట్ ఒక్కొక్కటి ఫస్ట్ ఇది ఇచ్చాడు, అయిపోయిందా? నెక్స్ట్ స్క్వేర్ వచ్చింది, నెక్స్ట్ సర్కిల్ వచ్చింది, నెక్స్ట్ ట్రయాంగిల్ రావాలి. అంటే ట్రయాంగిల్ వచ్చి ఓకే, ఒక నిమిషం. నెక్స్ట్ మనకి ట్రయాంగిల్ షేప్ రావాలి. ఫస్ట్ ట్రయాంగిల్ ఉంటుంది, తర్వాత ట్రయాంగిల్ తర్వాత ఏముంటుంది? ఓకే, వెయిట్. చూడండి, ఫస్ట్ మన లోపల సర్కిల్ రావాలి. సర్కిల్ ఉండి స్క్వేర్ రావాలి. చూడండి, ఇలా 1 2 3 4 ఫిగర్స్ సిస్టమేటిక్ రావాలి. ఈ ఫిగర్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. ఓకే, సేమ్ ఉంది. నెక్స్ట్ ఇది డిజైన్ వేరే ఉంది. ఓకే, సర్కిల్ బయట ఉంది, సో ఇది కాదు. ఇది సర్కిల్ లోపల థర్డ్ వన్ ఉంది. ఫస్ట్ ప్లేస్ సర్కిల్, 2 సర్కిల్ ఫస్ట్ ప్లేస్ ఉంది. సెకండ్ స్క్వేర్, సర్కిల్ ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చాడు, సో ఇది కాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ సేమ్. ఫస్ట్ ఆన్సర్ అనేది సేమ్. ఏం లేదు, ఒక్కొక్క డయాగ్రామ్ అనేది ఎక్స్చేంజ్ అవ్వకుంటే వెళ్తుంది. ఓకే, చేంజ్ అవుతుంటే వెళ్తుంది అంతే. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఇస్తాం, మీరు చేయండి సాల్వ్. 51 and 52 ఈ 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. ఓకే, దీంతో మనకి 4th చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. 20 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. దాని తర్వాత కంటిన్యూడ్ పార్ట్ ఇది పార్ట్ 2. ఓకే, 4th చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ. 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ.
Thank you for watching this video. Like, subscribe and share this video. Thank you.